నమస్తే, నేను యశోద. వెల్కమ్ టు పల్లవి టీవీ. బీజేపీ నాయకత్వం బీహార్కు చెందిన 45 ఏళ్ల యంగ్ లీడర్ నితిన్ నబీన్ సిన్హాని పార్టీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నియమించింది. 5వ ఎమ్మెల్యేగా గెలిచి నితీష్ కుమార్ కేబినెట్లో మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఆయన్ని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు లెఫ్టినెంట్గా చేర్చింది. ఈ మేరకు పార్లమెంటరీ బోర్డు నిర్ణయించినట్లు పార్టీ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ ప్రకటించారు. రాష్ట్రాల్లో తప్పిస్తే జాతీయ స్థాయిలో ఇలాంటి నియామకం ఇది రెండోసారి. గతంలో నడ్డా కూడా ఇలాంటి పదవిలోకి మొదట వచ్చారు. ఆయన పదవీ కాలం ఇప్పటికే ముగియగా ప్రస్తుతం పొడిగింపులో ఆయనున్నారు. వచ్చే జనవరి 14 తర్వాత సిన్హాను లాంఛనంగా పార్టీ అధ్యక్షుడిగా ఎన్నుకుంటారు. చిన్న వయసులోనే పార్టీ పగ్గాలు చేపట్టిన వారిలో ఒకరిగా బీహార్ నుంచి పార్టీలో ఆ స్థాయికి చేరిన తొలి నేతగా ఆయన నిలుస్తారు. ఏప్రిల్లో జరగబోయే పార్టీ జాతీయ మండలి సమావేశం ఆయన ఎన్నికను ధృవీకరిస్తుంది. కాయస్థ సామాజిక వర్గానికి చెందిన నితిన్ నబీన్ 1980లో జార్ఖండ్లోని రాంచీలో జన్మించారు. ఆయన తండ్రి పేరు నబీన్ కిషోర్ ప్రసాద్ సిన్హా. పాట్నాలోని టేలర్ రోడ్లో నివాసం. తానొక సామాజిక కార్యకర్తను అని, తాను ఏ క్రిమినల్ కేసులోనూ దోషిగా తేలలేదని ఎన్నికల అఫిడవిట్లో తెలిపారు. నితిన్ నబీన్ 1996లో పాట్నాలోని సెయింట్ మైకేల్స్ హై స్కూల్ నుంచి మెట్రిక్యులేషన్ పూర్తి చేశారు. 1998లో ఢిల్లీలోని సిఎస్కేఎం పబ్లిక్ స్కూల్లో ఇంటర్మీడియట్ చదివారు. నబీన్ సిన్హాకు ఏబీవీపీ, ఆర్ఎస్ఎస్ నేపథ్యం ఉంది. నితిన్ నబీన్ 2016 నుంచి 19 వరకు బీజేపీ యువ మోర్చా బీహార్ అధ్యక్షుడిగా ఉన్నారు. ఇక ఇటీవల ఎన్నికల్లో బీహార్లోని బాంకీపూర్ నుంచి 4వ ఎమ్మెల్యేగా ఆయన ఎన్నికయ్యారు. ప్రముఖ సినీ నటుడు శత్రుఘ్న సిన్హా కుమారుడు లవ్ సిన్హాపై 84,000 ఓట్ల భారీ ఆధిక్యంతో గెలుపొందారు. ఇదివరకు పార్టీ యువ మోర్చా ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఛత్తీస్గఢ్ వ్యవహారాల ఇన్ఛార్జిగా పనిచేసి అక్కడ భారతీయ జనతా పార్టీని అధికారంలోకి తేవటంలో కీలక పాత్ర పోషించారు. ఆయన తండ్రి నబీన్ కిషోర్ ప్రసాద్ సిన్హా బీహార్ బీజేపీలో పెద్ద నేతగా గుర్తింపు పొందారు. 2025లో తండ్రి ఆకస్మిక మరణంతో నితీష్ 26 ఏళ్ల వయసులో ఎన్నికల రంగంలో అడుగుపెట్టారు. ఇక 2006లో జరిగిన ఉప ఎన్నికలో తొలిసారి గెలిచిన ఆయన ఆ తర్వాత ఎన్నడూ ఓటమి చవి చూడలేదు. బీజేపీకి ఇటీవల గొప్ప విజయాన్ని సాధించి పెట్టిన బీహార్ను గౌరవించడంతో పాటు తొలి నుంచి విధేయులుగా, వివాద రహితులుగా ఉంటూ బాధ్యతల్ని విజయవంతంగా నిర్వర్తించేవారని పార్టీ గుర్తిస్తుంది అనే సందేశాన్ని చాటడానికే నాయకత్వం ఆయన్ని ఉన్నత పదవికి ఎంపిక చేసినట్లు విశ్లేషకులు చెప్తున్నారు. దీంతో పాటు యువ నాయకత్వాన్ని తయారు చేసుకోవటానికి ప్రాధాన్యం ఇచ్చారని చెప్తున్నారు. నబీన్ కు ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. కష్టపడి పనిచేసే కార్యకర్తగా నబీన్ మంచి గుర్తింపు పొందారు. ఆయనకు సంస్థాగతంగా మంచి అనుభవం ఉంది, అద్భుతమైన రికార్డు ఉంది. ఆయన పనితీరు రానున్న కాలంలో పార్టీని మరింత బలోపేతం చేస్తుంది అని విశ్వసిస్తున్నాను అని ఎక్స్లో పేర్కొన్నారు. నడ్డా కూడా అభినందిస్తూ ఆయన నేతృత్వంలో పార్టీ సరికొత్త ఎత్తులకు చేరుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.